వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లి చెప్తున్నా, జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను. వాళ్ళ అన్నను చంపేశారు, అందుకు నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేశారు. వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి మీద జైళ్ళు. శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ రోజున జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే, ఒకసారి మీరు క్రైమ్ చేశారు, మీకు తెలియదు, వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా. పర్సనల్ డేటా తీసుకుంటున్నారు, ఇట్స్ యాంటీ అగెయిన్స్ట్ అది ప్రైవసీ యాక్ట్ కింద, మీకు తెలియట్లా. అది మీకు గుర్తుపెట్టుకోండి, లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి, చిన్నపాటి గడ్డి స్కామ్లు ఇరుక్కుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా దిగిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది. జయలలిత గారు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితే ఆవిడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉండొచ్చారు. ఈ రోజుకి జగన్ కేసులు ఉన్నాయి. వీళ్ళే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం మీరు 2,50,000 మంది మీ చేత మీకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు. నేను మాట్లాడుతున్న మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడుతున్నా.